హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మై ఛానల్ కాదు, అవర్ ఛానల్. ఓకే. సో ఈరోజు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. సో ఆ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చి రామకృష్ణ ఇది. సో యూట్యూబ్ ఛానల్లో నేను ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏమేమి చెప్పబోతున్నా అంటే ఇంట్రొడక్షన్, మై గోల్ ఇన్ యూట్యూబ్ ఛానల్, మై వే ఆఫ్ టీచింగ్, వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. సో ఇంట్రొడక్షన్ ఏం లేదు, నా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మై గోల్ ఇన్ యూట్యూబ్ చెప్పిన. సో నాకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో నేను ఏమేమి చేయబోతున్నాం ఆ గోల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ మై వే ఆఫ్ టీచింగ్. సో నేను ఫర్దర్గా ఇప్పుడు టీచింగ్ ఎట్లా, నా వే ఆఫ్ టీచింగ్ ఎట్లా ఉంటుందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. సో నేను మీ నుంచి కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాను, లైక్ సపోర్ట్ అండ్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ కావాలో. సో అవి నేను ఎలాగో నాకు సబ్స్క్రైబర్స్ కాబట్టి నేను ఎలా కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తా, అవి మీరు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇంట్రడక్షన్. సో ఫ్రెండ్స్, ఇంట్రడక్షన్ వచ్చేసి నా పేరు, మై నేమ్ ఈజ్ రామకృష్ణ. ఇంగ్లీష్ అయిపోతుంది, తెలుగులో చెప్దాం. ఇది ఎట్లుంటుందంటే ఇప్పుడు నా గురించి యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ డే కాబట్టి కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నా. సో ఓకే, వదిలేసేయండి దాన్ని. సో నా పేరు రామకృష్ణ, రామకృష్ణ. రీసెంట్గా నేను గ్రాడ్యుయేట్ అయినా. సో నేను ఓన్లీ ఈ యూట్యూబ్ ఛానల్ అనేది నాకు మొత్తం లాంగ్ రన్ కాదు, ఇది ఒక ఇంట్రెస్ట్. సో నా ఇంట్రెస్ట్ చాలా ఉన్నాయి. ఆ ఇంట్రెస్ట్స్ వచ్చేసి టెక్నాలజీ, బిజినెస్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫార్మింగ్. సో ఇవన్నీ నా ఇంట్రెస్ట్లు అనమాట. సో ఫర్దర్గా నేను లాంగ్ రన్లో ఏం చేస్తా అని చెప్పాను. ఫస్ట్ నా ప్రజెంట్ షార్ట్ టర్మ్ గోల్ వచ్చేసి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలి, అంతే. లాంగ్ రన్లో ఇదే నాది పర్మనెంట్గా అయితే మాత్రం కాదు. సో ఫర్దర్గా నాకు చాలా గోల్స్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ మీకు అవసరం లేదు, ఇంతవరకు చాలు. అండ్ మై వే ఆఫ్ టీచింగ్. సో నా వే ఆఫ్ టీచింగ్ ఏంటంటే డెఫినేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఏ కాన్సెప్ట్ అయినా డెఫినేషన్ అనేది ఇంపార్టెంట్. సో డెఫినేషన్ ఉంటేనే మనకి ఫర్దర్గా మనం దాన్ని బట్టి మనం ఆలోచిస్తాం. డెఫినేషన్ అర్థమైందనుకో, మనం ఫర్దర్గా కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకోగలుగుతాం. డెఫినేషన్ నీకు అర్థం కాలేదనుకో, నువ్వు కాన్సెప్ట్ ఎంత చదివినా కానీ నీకు నో యూజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు న్యూటన్స్ ఫస్ట్ లా ఉంటుంది. సో ఫస్ట్ లా యొక్క డెఫినేషన్ తెలిస్తే ఫర్దర్గా ఆ లా అట్లా వర్క్ చేస్తుందో నీకు అర్థమవుతుంది. సో నీకు డెఫినేషనే తెలియనప్పుడు నువ్వు ఇప్పుడు కాన్సెప్ట్ అర్థం చేసుకొని నో యూజ్. సో డెఫినేషన్ అనేది నీకు మైండ్లో మాత్రం పక్క ఇట్లా అడిగితే కంప్లీట్ డెఫినేషన్ చెప్పేటట్టు ఉండాలి. బట్టి పట్టదు, అర్థం చేసుకోవాలి డెఫినేషన్ని, నీకు గుర్తుండిపోవాలి. సో ఆ డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్లో, తర్వాత దెన్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాన్సెప్ట్ వచ్చేసి ఫర్దర్గా అసలు ఆ డెఫినేషన్ కాన్సెప్ట్కు రిలేషన్ ఎంత డెప్త్ ఉంది అందులో. సో ఆ కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ట్కి ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే నీ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఎగ్జాంపుల్స్ లేకుండా నువ్వు ఎంత నేర్చుకున్నా వేస్ట్. ప్రతి ఒక్కదానికి ఎగ్జాంపుల్ ఉంటుంది నా దగ్గర. నా టీచింగ్లో ప్రతి ఒక్కదానికి ఎగ్జాంపుల్ ఉంటుంది. అది ఏ కాన్సెప్ట్ అయినా ఏదైనా, అవి రియల్ టైం ఎగ్జాంపుల్ ఉంటుంది, సైకలాజికల్గా ఉంటుంది, బయట ఉంటుంది, అన్నిటికి ఉంటుంది. సో అన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, సింపుల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది తెలుగు పీపుల్కు, ఆంధ్ర అండ్ తెలంగాణ. నాకైతే నమ్మకం ఉంది, నా నుంచి మీకైతే ఫుల్ సపోర్ట్ ఇస్తా. ఎంత సింపుల్గా నేర్పించాలని ట్రై చేసి చాలా వరకు అయితే అంత సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మోస్ట్లీ సింపుల్ వర్డ్స్ యూజ్ చేస్తా, పెద్దగా ఉంటుంది. నా గోల్ ఏంటంటే జస్ట్ మీకు అర్థం కావాలి కాన్సెప్ట్. నేను ఇప్పుడు పెద్ద వర్డ్స్ యూజ్ చేసి చెప్పాను. డెఫినేషన్ ఇస్తా, కాన్సెప్ట్ ఇస్తా, ఎగ్జాంపుల్ ఇస్తా. కాన్సెప్ట్ ఇవన్నీ అర్థమైనప్పుడు ఫర్దర్గా నువ్వు పోయి చదువుకుంటావు, రీసెర్చ్ చేస్తావు. నువ్వు కాంపిటేటివ్ ఫీల్డ్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతావు. అదంతా నీ పర్సనల్. బట్ నా పని ఏంటంటే మీకు ఒక కాన్సెప్ట్ని ఎంత ఈజీగా పాసిబుల్ అయితే అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, టైం వేస్ట్ చేయకుండా. సో అన్నీ చెత్త మొత్తం చెప్పను, ఎగ్జాక్ట్ పాయింట్, డెఫినేషన్, కాన్సెప్ట్, ఎగ్జాంపుల్, అంతే. ప్రతి ఒక్కటి ఇప్పుడు లైన్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 6th క్లాస్ టీచ్ చేస్తున్నా. సో 6th క్లాస్లో నేను ఫస్ట్ పేరాగ్రాఫ్ నుంచి చదువుకుంటూ పోయేంత టైం వేస్ట్ అయితే చేయను. కాన్సెప్ట్, డెఫినేషన్, ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క టాపిక్గా ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత తొందరగా నేను సిలబస్ కంప్లీట్ చేస్తాను. మీకైతే అది తోచి. సో మీకు ఒక 1-2 క్లాసెస్ అయితే ఇంటుంటే మీకు అర్థమవుతుంది. సో అది. దెన్ మై గోల్ ఇన్ యూట్యూబ్ ఛానల్. సో నా గోల్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్లో 6th క్లాస్ నుంచి 12th స్టాండర్డ్ వరకు ఆల్ NCERT బుక్స్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి తెలుగులో.
ప్రతి ఒక్క కాన్సెప్ట్ని అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పేసి నా గోల్ పెట్టుకున్నాను అనమాట. పక్కా ఇది ఏంది 12th క్లాస్ వరకు నేను అప్లోడ్ చేస్తాను. ఈరోజు స్టార్ట్ చేస్తాను యూట్యూబ్ ఛానల్. టుడేస్ డేట్ వచ్చేసి December 1st, 2025 యా డిసెంబర్ 1st. ఏమేమి టీచ్ చేస్తా అంటే మ్యాథమెటిక్స్, సైన్స్ 6th. ఇప్పుడు జనరల్గా మనం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ 6th నుంచి 10th వరకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఏముంటాయి, అందులో బయో సైన్స్ ఉంటుంది, కెమికల్ సైన్స్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఉంటుంది. సో ఇవి అయిపోతాయి. దెన్ మ్యాథమెటిక్స్ వచ్చేసి 6th నుంచి 10th వరకు ఆల్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి 10th వరకు అయిపోయిన తర్వాత ఒక 1-2 months బ్రేక్ తీసుకుంటా. ఆ బ్రేక్ తీసుకున్న తర్వాత దెన్ 12th క్లాస్ స్టార్ట్ చేస్తాను. 12th నుంచి మళ్ళీ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, సెకండ్ ఇయర్ ఫిజిక్స్, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ, ఫస్ట్ ఇయర్ బయోసైన్స్, మళ్ళీ బయాలజీ, బాటనీ, జువాలజీ ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ కొంచెం పేషెన్స్గా నా ఒక 1 వీడియో 2 వీడియోస్కి మీరు దాన్ని సపోర్ట్ చేస్తూ కొంచెం సబ్స్క్రైబ్ చేస్తూ ఫర్దర్గా నేను యూజ్ఫుల్ అవుతుందని నీకు అనిపిస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేయి. బట్ ఒక వీడియో నీకు జస్ట్ 1 వీడియో కోసం చూస్తానికి వచ్చినప్పుడు అయితే లైక్ చేసిపో. బట్ ఆ లైక్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ నీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, దెన్ నువ్వు లైక్ చేస్తే ఆ లైక్ అనేది ఓన్లీ నువ్వు నచ్చి కాదు, ఇప్పుడు యూట్యూబ్ అల్గోరిథం ఎలా ఉంటుంది అంటే నువ్వు లైక్ చేస్తే ఇంకొక 2 మెంబర్స్కి అది రికమెండ్ చేస్తుంది. సో నీ లైక్స్ అనే వల్ల ఏమవుతుంది, ఇంకా కొంతమందికి ఎక్కువ మందికి రీచ్ అయిపోతుంది అనమాట. సో అందుకనే ఒకవేళ యూట్యూబ్ నా ఒక్క వీడియో చూసి నీకు నచ్చినట్లయితే లైక్ చేయి. ఫర్దర్గా నేను లాంగ్ రన్లో నీకు హెల్ప్ అవుతా అని చెప్పేసి నీకు ఒక నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉందనుకో, నేను మంచిగా టీచ్ చేసి వీడియో మనకి యూజ్ అవుతుండు, ఎగ్జాంపుల్ మంచిగా చెప్తున్నానప్పుడు సబ్స్క్రైబ్ చేసుకో. కొత్త కంటెంట్ క్రియేట్ అవుతూనే ఉంటుంది, అది నేర్చుకుంటూనే ఉండు, ఇట్ యూజ్ఫుల్ అవుతుంది. నువ్వు ఏ ఫీల్డ్లోనే ఉండు, వాట్ ఎవర్. నువ్వు ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్ పోయినా మనకి ఆల్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ సైన్సెస్, మ్యాథ్స్ కావాలి. నువ్వు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అనుకో, నేను మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా. సో నీకు యూజ్ అవుతా. ఇప్పుడు నువ్వు ఏ ఫీల్డ్, నువ్వు ఐఏఎస్ తీసుకో, ఎక్కడికైనా వెళ్ళినా కానీ నీ ఈ ఫండమెంటల్స్ లేకుండా నువ్వు ఎంత దూరం పోయినా కానీ వేస్ట్. నువ్వు ఆల్రెడీ ఆ ఫండమెంటల్స్ నేర్చుకుందామని చెప్పి వచ్చేసినావు కాబట్టి నీకు ఆ ఫండమెంటల్స్ నేను సింపుల్గా టైం వేస్ట్ చేయకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది నా పూచి. దెన్ ఫైనల్లీ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. సో ఇప్పుడు నా నుంచి నేను ఇంట్రడక్షన్ ఇచ్చిన, సో మీ నుంచి కూడా నేను కొంచెం కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అంటే బ్లూ, బ్లాక్, రెడ్ పెన్స్. ఫస్ట్ బ్లూ, బ్లాక్, రెడ్ పెన్స్ ఏంటంటే ఓన్లీ ఒక పెన్ యూజ్ చేసి పొద్దుకులు యూజ్ చేసిన అనుకో నీ బ్రెయిన్కి బోర్డమ్ వస్తుంది. సో ఆ బోర్డమ్ రాపియొద్దు. మనం ఏంటంటే మన బ్రెయిన్ని ఎప్పుడూ యాక్టివ్గా ఉంచుతూనే ఉండాలి. సో నువ్వేం చేయాలంటే రెడ్ పెన్ యూజ్ చేయాలి, బ్లూ పెన్ యూజ్ చేయాలి, బ్లాక్ పెన్ యూజ్ చేయాలి. నువ్వు రాసుకుంటావు, కొద్దిసేపు రాయంగానే నీకు బోర్ కొడుతుంది. ఎంపటి ఏం చేయాలి, షిఫ్ట్ చేయాలి, కొత్త బ్లాక్ పెన్తో రాసుకో, ప్రాక్టీస్ చేయి. మళ్ళీ అప్పుడు బోర్ కొడుతుంది, నువ్వేంది కొత్తగా. ఇవి టిప్స్ అనమాట ఇవి. అందుకనే 3 పెన్స్ యూజ్ చేయాలి. బోర్ కొట్టినప్పుడల్లా కొత్త పెన్ చేయాలి. అంతే తప్పించి ఒకటే పెన్ను పొద్దుకు చేస్తే నీ బ్రెయిన్ ఫంక్షన్ చేయదు. అది ఏంది, ప్రాక్టీసింగ్ A4 సైజ్ పేపర్స్. సో A4 సైజ్ పేపర్స్ అది జనరల్గా ఏంది, వాళ్ళు జిరాక్స్ తీయడానికే కాదు, చదువుకోవడానికి కూడా యూజ్ చేసుకోవాలి. మనం జస్ట్ ఏముందులే రఫ్ పేపర్ రాసి అయిపోద్ది అని వద్దు. A4 సైజ్ పేపర్ ఏంటంటే కొంచెం స్టాండర్డ్గా గట్టి ఉంటుంది. ఒక్క నిమిషం ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇది A4 సైజ్ పేపర్, ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, బట్ అయినా కానీ మీకు చెప్తున్నా. సో ఈ పేపర్ అనేది ఏంటంటే కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది. ఆ పేపర్ స్టాండర్డ్గా ఉండడం వల్ల ఏంటంటే నీ రైటింగ్ స్కిల్స్ పెరుగుతుంది, నీ రైటింగ్ మంచిగా నీట్గా వస్తుంటుంది, అండ్ నీకు రాస్తుంటే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంటుంది. ఇప్పుడు నువ్వు నార్మల్గా ఒక పేపర్ చూడు, దీని మీద రాసి చూడు, నీకు ఆ ఇంట్రెస్ట్ అనేది దీని మీద ఎక్కువ వస్తుంది. నీకు ఇంట్రెస్ట్ కావాలి, నీకు కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరగాలంటే ₹1 పెట్టాలి నువ్వు. సో అందుకని ఏం చేయ, నువ్వు A4 సైజ్ పేపర్ కొను. ఒక బండిలు 250, 240, 300 జిరాక్స్ యాప్లో అయితేనే. నువ్వు బుక్ స్టోర్కి పోయినా అనుకో నీకు తక్కువ పడుతుంది, 250లో పడుతుంది. తెచ్చుకో, ఏం పర్లేదు, డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి చదువుకోవాలన్నప్పుడు. సో తెచ్చుకోవాలి, అది థింగ్. A4 సైజ్ పేపర్ అయిపోయింది, నీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఐఎమ్ గ్యారంటీ ఒక్క 2-3 days అలవాటు పడ్డాక అప్పుడు నువ్వు రాలేదనుకో కామెంట్ చేయి. ఏంటంటే ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐఏఎస్, చార్టర్డ్ అకౌంటెంట్స్ ప్రిపేర్ అవుతారు. వాళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడు చూడు, నువ్వు వాళ్ళని అబ్జర్వ్ చేయి. వాళ్ళు A4 సైజులో ప్రాక్టీస్ చేయడం, వాళ్ళు ఏమేమి పెన్లు యూజ్ చేయడం, సో వాళ్ళకి ముందల వాళ్ళ టేబుల్ మీద ఏమేమి ఉంటాయి అవన్నీ అబ్జర్వ్ చేయను. సో నీ బేసిక్ ఐడియా వస్తుంది, వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తారు అని చెప్పేసి నీకే వాళ్ళని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు, నీకే బేసిక్ ఐడియా వస్తుంది. సో అది థింగ్. నోట్ మేకింగ్.
సో నోట్ మేకింగ్ అనేది ఇంపార్టెంట్. మన బ్రెయిన్ నేను ఇప్పుడు మొత్తం ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే ఒక్కొక్క టాపిక్ వచ్చినప్పుడు దాన్ని ఫర్దర్గా ఇండెప్త్గా వెళ్ళిపోతా. బట్ ఇప్పుడు ఏంటంటే షార్ట్ టర్మ్ ఇస్తాను. నోట్ మేకింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనది షార్ట్ టర్మ్ మెమొరీ, నీకు గుర్తుండదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గుర్తుపెట్టుకో, చిన్నప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, అదే షాప్ దగ్గరికి వెళ్ళి ఒక ₹2 చాపత్త పప్పు 3-4 ఐటమ్స్ చెప్తారు. మనం ఏం చేస్తాం, గుర్తుపెట్టుకోలేము. ఎందుకంటే మనం ఏం చేస్తాం, ఈ నుంచి షాప్ దగ్గరికి ఉరికే లోపల చాపత్త అప్పు పప్పు చాపత్త పప్పు ఉప్పు అని చెప్పి ఆడికి వెళ్ళిపోతాం. సో మనం అప్పుడు చిన్నప్పుడు అప్పుడే గ్రోత్ అవుతుంది బ్రెయిన్. సో అంత టైంలో మనం ఏం చేస్తామంటే దాన్ని రిపీటెడ్గా మనం మైండ్లోకి ఎక్కించుకుంటాం. లేదంటే ఆడికి పోయినాక గాలి ఏముండదు, మర్చిపోతాం. సో అప్పుడు చిన్నప్పుడు ఏజ్ అదే టిప్ యూజ్ చేసుకోవాలి. ఏంటంటే లాంగ్ టైం ఎప్పుడు కూడా మనం ఎంత పెద్దగా అయినా కానీ రివిజన్ ఇంపార్టెంట్. మనం తోపులం కాదు, నేర్చుకుంటున్నాం. సో తోపులు ఏంది, వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, మనకు అంత అవసరం లేదు. మనం లెర్నర్స్ ఎప్పుడు ఏం చేయాలంటే రివిజన్ చేయాలి. రివిజన్ అంటే మళ్ళీ చదవాలి, చదివింది అదేం లేదు, జస్ట్ నీ డెఫినేషన్ కాన్సెప్ట్ ఎగ్జాంపుల్ ఉంటుంది కదా, డెఫినేషన్ రాసుకో, కాన్సెప్ట్ రాయకు, అర్థం చేసుకో, ఒక ఎగ్జాంపుల్ రాసుకో, బస్ అయిపోద్ది. అంతే. ఇక నువ్వేం చేయాలి, నెక్స్ట్ డే మళ్ళీ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు రాసుకో. అది ఇప్పుడు ఓన్లీ నేను నా క్లాస్లో కాదు, నువ్వు ఏం చదివినా కానీ ఇది మెయింటైన్ చేస్తే నీకు అది యూజ్ఫుల్ అవుతుంది అనేది చెప్తున్నా. డెఫినేషన్, కాన్సెప్ట్, ఎగ్జాంపుల్ జస్ట్ రాసుకో. ఒక నోట్స్ మెయింటైన్ చేయడానికి సపరేట్గా. అప్పుడే నీకు ఇప్పుడు ఇది బయోసైన్స్ అనుకో, బయోసైన్స్కి ఒక నోట్స్ పెట్టి దాంట్లోనే రాయి, వేరే ఎడబడితే అక్కడ రాసుకోకు. సో నీకు ఆ సైన్స్ బుక్ ఓపెన్ చేయగానే ఏంది నీ మైండ్కి, ఓకే ఇది చాప్టర్ ఇది అని చెప్పేసి ఒక ప్రాపర్గా ఉండాలి. లేకుంటే ప్రాపర్గా ఉండకపోతే నీ మైండ్ నువ్వు చెడగొడుతున్నట్టు. సో ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. నోట్ మేకింగ్. కీ పాయింట్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కీ పాయింట్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఫర్దర్గా చాప్టర్లో ఇప్పుడు ఏంది కీ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి, ఇప్పుడు కీ పాయింట్స్ అంటే ఇప్పుడు ఏంది అసలు ఇదే చూసుకుందాం. ఇప్పుడు నేనేం చెప్పిన, ఇప్పుడు మీకు ఇంట్రడక్షన్, మై వే ఆఫ్ టీచింగ్, మై గోల్ ఇన్ యూట్యూబ్ ఛానల్, వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ అని చెప్పిన కదా. సో ఇందులో కీ పాయింట్స్ ఏంది మనకి, ఇంట్రడక్షన్, మై వే ఆఫ్ టీచింగ్, మై గోల్ ఇన్ యూట్యూబ్ ఛానల్, వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ, ఇవి కీ పాయింట్స్. సో ఇవి కీ పాయింట్స్ ఇక్కడ రాసుకున్నప్పుడు ఒక దగ్గర రాసుకున్నప్పుడు జస్ట్ నాకు ఇంట్రడక్షన్ అని అనగానే ఏంటంటే మరి నాకు ఇంట్రడక్షన్ మొత్తం గుర్తు రావాలి. దెన్ మై గోల్ ఇన్ యూట్యూబ్ ఛానల్ అంటే గోల్ గుర్తు రావాలి. మై వే ఆఫ్ టీచింగ్ అంటే మై వే ఆఫ్ టీచింగ్ మొత్తం గుర్తు రావాలి. సో కీ పాయింట్స్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంది, నా పేరు రామకృష్ణ అని చెప్పాను అనుకో. సో రామకృష్ణ అనగానే ఏంది, అది ఒక పేరు. సో నీకు నా గురించి మొత్తం నీకు డీటెయిల్గా నీకు వెంబడే గుర్తు రావాలన్నమాట, ఆ పేరు ఒక్కటి చదివితే. సో అట్లా గుర్తు రావాలంటే ఏం చేయాలంటే కీ పాయింట్స్ ఒక దగ్గర రాసుకోవాలి. మళ్ళీ ఇదేంది సపరేట్గా రాయి. అదే నోట్స్లో నువ్వు కీ పాయింట్స్ రాసుకున్నానుకో వేరే ఉండదు, ఇది సపరేట్గా నోట్ మేకింగ్ అని చెప్పి సమ్ కీ పాయింట్స్ రాసుకో. కీ పాయింట్స్ రాసుకున్నప్పుడు అది జస్ట్ ఒక 1 లైన్ చదివినప్పుడు జస్ట్ ఆ కీ పాయింట్ చదివితే నీకు కాన్సెప్ట్ మొత్తం గుర్తు రావాలి. అది కీ పాయింట్స్ యొక్క ఇంపార్టెన్స్. దెన్ రివిజన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఒకటి పైన అయినా కానీ ఓకే, రివిజన్ ఇంపార్టెంట్. రివిజన్ లేకుండా ఏమీ గుర్తుండదు. రివిజన్ ఇంపార్టెంట్. నువ్వెంత బాగా రివిజన్ చేస్తే అంత బాగా నీకు అది గుర్తుంటుంది. షార్ట్ టర్మ్ మెమొరీ అనేది దాన్ని గుర్తుపెట్టుకోవాలి, తప్పులేదు. గుర్తుపెట్టుకోవాలంటే మనం ప్రాక్టీస్ చేయాలి. సో రివిజన్ ఇంపార్టెంట్. రివిజన్ ఎట్లా ఉంటుందంటే డైలీ నేను చదివినది ఈరోజు చదువు అయిపోద్ది, ఈరోజు చదివింది నేపు, లేదంటే ఈవినింగ్ ఒకసారి రివిజన్ చేయి. ఓవరాల్గా కంప్లీట్ కలిపి 1 వీక్ ఒకసారి రివిజన్ చేయి. మళ్ళీ 1 వీక్ అయిపోతుంది. ఈ 1 వీక్ అయిపోయిన దానిక దాన్ని వదిలేసాయి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కొత్తది. ఆ 1 వీక్ డైలీ రివిజన్, ఈవినింగ్ ఆర్ మార్నింగ్ అయిపోద్ది. మళ్ళీ 1 వీక్కి ఆ 1 వీక్ వన్ డే పెట్టుకో, ఒక 2-3 అవర్స్ పెట్టుకో, టోటల్ కలిపి రివిజన్ చేయి. ఇప్పుడు టోటల్గా 1 మంత్ రివిజన్. 1 మంత్లో నువ్వేం చేయనో 1 మంత్ రివిజన్ చేసినావు అనుకో, నీ కాన్సెప్ట్ అన్నీ గుర్తొస్తుంటే ఫర్దర్గా నీకు కొత్త ఐడియాస్ క్రియేటివ్గా ఆలోచిస్తావు అన్నమాట. ఒక కాన్సెప్ట్ చదివినావు, మళ్ళీ నువ్వు రివిజన్ చేసే టైంలో ఏంది క్రియేటివ్గా ఆలోచిస్తావు. ఓకే ఈ కాన్సెప్ట్ ఇదా దీనికా అని చెప్పేసి నువ్వు ఆలోచిస్తావు. అందుకనే రివిజన్ అనేది ఇంపార్టెంట్. నువ్వు ట్రై చేయి. ఫర్దర్గా నేను క్లాసెస్ చెప్తున్నప్పుడు కూడా నీకు కొంచెం టిప్స్ ఇస్తుంటా, అవి ఫాలో కాకుండా కానీ నువ్వు అర్థం చేసుకో అసలు ఇటు చెప్పేది కరెక్టా లేదా. నువ్వు కూడా గుడ్డిగా ఫాలో కాకు. ఓకే నీకు రైట్ అనిపిస్తే నేను ఫాలో చేయి. నమ్ము. స్టాప్ యూజేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్. ఇది ఫేవరెట్ టాపిక్ నాకైతే. స్మార్ట్ మొబైల్ అనేది మనకి చెత్తకు తప్పించి యూజ్ఫుల్కి తక్కువ యూజ్ చేస్తున్నాం మనం.
మీరని కాదు నేను కూడా, బట్ నేను చాలా తగ్గించిన. మనం తగ్గిద్దాం. మొబైల్ ఫోన్ ఎంత తగ్గిస్తే మన మైండ్ అనేది అంత క్రియేటివ్గా ఆలోచిస్తుంది. మనకు ఆలోచించడానికి టైమే ఇస్తలేం. మనం అంత బిజీ పెడుతున్నాం మన మైండ్ని ఒక వర్క్లో. పొద్దుగాల లేసి ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్, వాట్సాప్ స్టేటస్ చూడడం, యూట్యూబ్లో కంటెంట్ చూడడం, అండ్ సోషల్ మీడియా అండ్ ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ మొత్తం స్టఫ్ అంతా. ఇంత స్టఫ్ ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు మన బ్రెయిన్కి, అవసరం లేదు. నీకు అనేది మనకు అనేది ఒక బ్రెయిన్ అనేది ఉంది. సో మనం మన ఓన్గా మనం థింక్ చేయాలి. మనం ఒక పర్టికులర్ థింగ్ గురించి నీకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి. బట్ ఎవరెవనో పాయింట్ ఆఫ్ వ్యూలు తెచ్చుకొని నీ మైండ్లో ఎక్కించుకోవద్దు. మోటివేషనల్ స్పీకర్స్ ఏంది, పాడ్కాస్ట్లు ఇవన్నీ ఎక్కువ ఉండదు. బట్ బుక్స్ చదువు, అవి ఓకే. కానీ ఎక్కువ డేటాను కన్జ్యూమ్ చేసి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నావు. బట్ నీ పాయింట్ ఆఫ్ ఏది ఇక్కడ? నువ్వు పర్లేదు సరే ఓకే, నువ్వు పాడ్కాస్ట్లో చూసావు, పాడ్కాస్ట్ అంటే ఓకే. దెన్ ఏంది, ఎవరెవరో చెప్తా ఉంటారు, ఒక్కొక్కడు ఒక్కొక్క ఒపీనియన్ చెప్తారు. అది రైట్ అంటాడు, ఇది రాంగ్ అంటాడు. ఇది ఎందుకు? నువ్వు సైన్స్ చదివి నేను ఇప్పుడు టీచ్ చేసే సైన్స్ ఎందుకంటే బేసిక్గా ఒక టాపిక్ గురించి నీకు అర్థమవుతుంది. అసలు నీకు బయలాజికల్గా బయట ఎన్విరాన్మెంటల్గా అసలు ఏం జరుగుతుందో అని చెప్పి నీకు అర్థమవుతుంది. మనకు అనేది ఒక బ్రెయిన్ ఉంది. మన బ్రెయిన్తో మనం ఆలోచించాలి తప్పించి పక్కవాని బ్రెయిన్ని యూజ్ చేయొద్దు. వాని ఒపీనియన్ తీసుకొచ్చి వాడేదో చెప్పిందని చెప్పేసి నువ్వు తీసుకోకు. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ అనిపిస్తే చెయ్యి, లేకపోతే చెయ్యకు. వాడేదో చెప్పిందని చెప్పి నువ్వు డెసిషన్ తీసుకోకు, అది చాలా రాంగు. సో అట్లా ఆలోచించాలంటే ఏం చేయాలంటే మొబైల్ ఫోన్ని యూజ్ చేయొద్దు, అస్సలు యూజ్ చేయొద్దు. నీకు ప్రొడక్టివ్గా యూజ్ అయితే అప్పుడు ఆ మొబైల్ ఫోన్ యూజ్ చేయి. ఏంది, లైక్ యూట్యూబ్ క్లాసెస్, గూగుల్ రీసెర్చ్ పర్పస్, అండ్ రీసెర్చ్ పర్పస్ ఇంకేముంటాయి నార్మల్గా కమ్యూనికేట్. ఇప్పుడు నువ్వు చాలా దూరం ఉన్నావు, వాళ్ళతో నువ్వు కాల్స్ మాట్లాడాలి. నువ్వు కలిసే టైం లేనప్పుడు నువ్వు వాళ్ళతో కాల్స్ మాట్లాడడానికి, నువ్వు నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేయాలి. నీకు ప్రొడక్టివ్గా ఎంత యూజ్ అవుతుందో నీకు అర్థమవుతుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో దానికి ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుంటే ఇట్స్ గోనా బి గుడ్ రిజల్ట్స్. ఇది మన యూట్యూబ్ ఛానల్ గురించి, ఇదైతే ఇంట్రడక్షన్ జస్ట్. సో ఫ్రెండ్స్, ఇక నేను ఏం చెప్పాలనుకోవట్లేదు. నార్మల్గా ఇప్పుడు ఆల్రెడీ 2-3 వీడియోస్ చూసి నా ఇంట్రో చూస్తుండవచ్చు. బట్ ఇదే ఫస్ట్ టైం అయితే నేను 6th నుంచి 12th వరకు అయితే నేను చెప్తాను, నా పోస్ట్ చేస్తున్నా. బట్ మీరు కూడా అదే కాన్ఫిడెన్స్ తోటి నా నుంచి ఏమైనా నేర్చుకుందాం ఫర్దర్గా అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే నా ఇంట్రడక్షన్ ప్రజెంట్ అయితే. ఇంతకంటే ఎక్కువ అయితే ఇవ్వలేను. అది ఫ్రెండ్స్. సో నాదైతే ఫ్రెండ్లీ టీచింగ్ ఉంటుంది, డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ టీచింగ్ ఉంటుంది. ఇప్పుడు 6th క్లాస్ వాళ్ళకి టీచ్ చేసినట్టు నార్మల్గా అన్ని ఇట్లా వివరంగా ఇచ్చుకునేంత టైం వేస్ట్ అయితే నేను చేయను. ఎందుకంటే మనం నేర్చుకుంది అట్లా ఉంటుంది, చెప్పడం కూడా అంతే ఉంటుంది. 6th క్లాస్లో అంతే టీచింగ్ చేస్తా, అండ్ 12th క్లాస్కి వచ్చేటప్పుడు అదే సింపుల్ టీచింగ్ ఉంటుంది, డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ టీచింగ్. ఓపెనింగ్ ఇట్లానే ఉంటుంది నార్మల్గా. కొత్త వర్డ్స్ యూజ్ చేయను, పెద్దగా ఎక్కువ ఆలోచించను. డైరెక్ట్ నాకు ఏంది, నా పక్కనున్న ఫ్రెండ్ కానీ ఎట్లా మాట్లాడుతానో అదే వేళ నీకు టీచ్ చేస్తా. అంతకు మించి కొత్తగా మసాలా అయితే యాడ్ చేయను అని చెప్పేసి అనిపిస్తుంది. మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది నేను మాట్లాడేటప్పుడు, కొత్తగా డ్రామాటిక్గా అయితే ఉండదు. అది ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ.